హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఉన్న కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు ఎంటర్టైన్ ఫీల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. వైజాగ్లో జగదాంబ మెలోడీ సంగం సరత్ అనే థియేటర్స్కి ఒక రేంజ్ ఉంది. ఈ థియేటర్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఏ సిటీకి వెళ్ళిన మ్యాక్సిమం పీపుల్స్కి ఈ థియేటర్ తెలిసే ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ వైజాగ్లో సౌండ్ అండ్ బేస్ లవర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా పేరున్న థియేటర్స్ లిస్ట్లో సరత్ థియేటర్ ఒకటి. ఈ థియేటర్ని రీసెంట్గా రెనోవేషన్ కోసం టెంపరీ క్లోజ్ చేశారు. ఇప్పుడు రెనోవేషన్ కూడా కంప్లీట్ చేసుకొని మ్యాడ్ స్క్వేర్ మూవీతో March 20, 2025 థియేటర్ రీఓపెన్ చేస్తారు. సరత్ థియేటర్స్లో ఏమేమి చేంజెస్ చేశారు, సౌండ్ ఎలా ఉంది, ప్రొజెక్షన్ స్క్రీన్ కంపెనీ ఇంకెలా ఉన్నాయి, ఇలా ప్రతి టాపిక్ని ఇన్డెప్త్గా వీడియోలో చెప్తా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు నిజంగా నా వీడియోస్ చూసి మీకు ఎంటర్టైన్గా ఫీల్ అయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ అండి. సంగం సరత్ థియేటర్ ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే రూట్లో ఖజానా జ్యువెలరీ పక్కన ఉంటుంది. ఏదైనా పెద్ద హీరో మూవీస్కి ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. Jan 5, 1979 కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన సొమ్మొకటిది సోకొకటిది మూవీతో థియేటర్ గ్రాండ్గా స్టార్ట్ అయింది. 46 years హిస్టరీ ఉన్న ఈ థియేటర్లో ఎన్టీఆర్ గారు కొండవీటి సింహం, కె విశ్వనాథ్ గారు శంకరాభరణం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ హైయెస్ట్ డేస్ ఆడే. మోనో సౌండ్తో స్టార్ట్ అయ్యి ఖుషీ మూవీతో DTSకి, అజ్ఞాతవాసితో డాల్బీ అట్మాస్కి అప్గ్రేడ్ అయింది. అండ్ ఈ థియేటర్ ఒక టికెట్స్ మీకు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ టికెట్ రేట్స్ వచ్చేసి ప్రీమియం 145 రూపీస్ అండ్ నాన్ ప్రీమియం 100 రూపీస్ ఉంటుంది. ప్రజెంట్ గవర్నమెంట్ మ్యాడ్ స్క్వేర్ మూవీకి టికెట్స్ హైక్ ఇవ్వడం వల్ల ప్రీమియం 195 అండ్ నాన్ ప్రీమియం 150 రూపీస్ చూపిస్తుంది. ఒక 10 days తర్వాత ఈ రేట్స్ జనరల్ టికెట్ రేట్స్కి చేంజ్ అవుతుంది. థియేటర్ ఇంటీరియర్ అనేది ఏం చేంజ్ చేయలేదు. ఇంతకుముందు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉండేది, ఇప్పుడు వైట్ కలర్లోకి ఇంటీరియర్ చేంజ్ చేశారు. అండ్ సిట్టింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు ఫ్లోర్కి 2 inch స్టెప్స్ ఉండేవి. అండ్ సీట్స్ కూడా జిగ్జాగ్ టైప్ సీట్స్ ఉండేవి. సీట్స్లో కూర్చుంటే హెడ్ డిస్టర్బెన్సెస్ చాలా ఉండేది. ఇప్పుడు ఫ్లోర్ కొంచెం హైట్ చేసి సీట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో అలైన్ చేశారు. అండ్ బాక్స్ ఏరియా కూడా థియేటర్లోంచే ప్రీమియం సీట్స్ నుంచే సపరేట్గా ఎంట్రన్స్ పెట్టారు. సీట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ఉండడం వల్ల హెడ్ డిస్టర్బెన్సెస్ అనేది అస్సలు లేదు. అండ్ లెగ్ స్పేస్ అయితే చాలా ఫ్రీగా ఉంది. అండ్ సీట్స్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రీమియం సీట్స్ అన్ని పుష్ బ్యాక్ టైప్ సీట్స్తో సీట్స్ అలైన్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పుషింగ్ అయితే చాలా బాగుంది. సీటింగ్ కంపెనీలో లీడింగ్ కంపెనీగా రన్ అవుతున్న SR సీటింగ్ కంపెనీ నుంచి సీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. అండ్ ఈ సీట్స్ లేటెస్ట్ మోడల్ సీట్స్ అంట. ప్రజెంట్ వైజాగ్లో SR సీటింగ్ కంపెనీ ఉన్న థియేటర్స్ SR07 మోడల్ సీట్స్ రన్ అవుతున్నాయి. వీళ్ళు లేటెస్ట్ మోడల్ అయిన SR09 మోడల్ సీట్స్ తీసుకొచ్చారని థియేటర్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ సీట్స్లో హెడ్ రెస్ట్ కానీ, కంఫర్ట్ కానీ, కుషనింగ్ కానీ 07 మోడల్ కన్నా ఇంకా బాగుంటుందని చెప్పారు. అండ్ నాన్ ప్రీమియం సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. లెగ్ స్పేస్ కూడా ఎనఫ్గానే ఉంది. థియేటర్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి బాక్స్ ఏరియా 54 సీటింగ్స్, ప్రీమియం 510 అండ్ నాన్ ప్రీమియం 213 సీటింగ్స్. టోటల్ 777 సీటింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందుతో పోలిస్తే ఒక 50 సీటింగ్స్ వరకు తగ్గిందనే చెప్పాలి. అండ్ రీసెంట్లీ వాష్రూమ్స్ కూడా చేంజ్ చేశారు. జెంట్స్ అండ్ లేడీస్ వాష్రూమ్స్ 2 మల్టీప్లెక్స్ స్టాండర్డ్స్లో నీట్గా ఉన్నాయి. సరత్ థియేటర్లో సౌండ్ అంటే వేరే లెవెల్. బేస్ లవర్స్కి స్వర్గం. టోటల్గా 18 సబ్వూఫర్స్ ఉన్నాయి. స్క్రీన్ కింద 14 ఉంటే థియేటర్ సైడ్లో 4 ఉన్నాయి. నార్మల్లీ 8 to 10 సబ్వూఫర్స్ ఉంటేనే బేస్ ఒక రేంజ్లో ఉంటుంది. కానీ థియేటర్లో 18 సబ్వూఫర్స్తో బేస్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. సీట్ షేకే అంత పవర్ఫుల్గా ఉంటుంది. యాక్షన్ సీన్స్లో బీజిఎంలో బేసింగ్ ఫీల్ అయితే సినిమా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థియేటర్లో టోటల్గా 52 స్పీకర్స్ ఉన్నాయి. సరౌండ్ స్పీకర్స్ 28 అండ్ టాప్ అట్మాస్ స్పీకర్స్ 24 ఉన్నాయి. స్క్రీన్ బ్యాక్స్ ఆఫ్ HF3, మిడ్ 3 అండ్ LF9 స్పీకర్స్ ఉన్నాయి. ఈ థియేటర్లో సరౌండ్ స్పీకర్స్, టాప్ అట్మాస్ స్పీకర్స్, వూఫర్స్ అండ్ స్టేజ్లో అన్ని JBL కంపెనీ స్పీకర్స్ యూస్ చేస్తున్నారు. సరౌండ్ అండ్ టాప్ అట్మాస్ స్పీకర్స్లో JBL 9310 మోడల్ పెట్టారు. ఈ స్పీకర్స్ 350 watts పవర్ హ్యాండిల్ చేస్తాయి. సౌండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఈ స్పీకర్స్లో 250 mm లో ఫ్రీక్వెన్సీ డ్రైవర్స్ ఉండడం వల్ల బేస్ని ప్రొవైడ్ చేస్తూ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ సరౌండ్ స్పీకర్స్లోనే హై ఫ్రీక్వెన్సీ కోసం 25 mm కాంపోజిట్ డయాఫ్రామ్ డ్రైవర్ ఉండడం వల్ల సౌండ్ అవుట్పుట్ కూడా క్లియర్గా ఉంటుంది.
థియేటర్ షేప్కి ఫిట్ అయ్యే విధంగా ఈ స్పీకర్స్ థియేటర్కి సెట్ అయ్యాయి. సినిమా చూస్తుంటే సౌండ్ బ్యాలెన్సింగ్గా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ JBL 5628 మోడల్ సబ్ ఊఫర్స్ యూస్ చేస్తున్నారు. ఒక బ్రాస్లో 2 ఊఫర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఊఫర్ 18 ఇంచ్ ఉంటుంది. అలాగే అరౌండ్ థియేటర్ అంతా టోటల్గా 18 సబ్ ఊఫర్స్ ఉన్నాయి. మెయిన్ ఈ సబ్ ఊఫర్స్ హెవీ బేస్ని ప్రొవైడ్ చేయడమే కాక లాంగ్ టర్మ్ వరకు బాగా యూజ్ అవుతాయి. ఇందాక చెప్పిన సరౌండ్ స్పీకర్స్ మోడల్ కానీ ఇప్పుడు ఊఫర్ మోడల్ కానీ JBLలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ ఇవి. ఇలాంటి సౌండ్ సిస్టమ్ ఉండడం వల్లే ఈ థియేటర్లో ఆ రేంజ్ సౌండ్ ఉంటుంది. అండ్ చాలామంది బ్రో సౌండ్ ఏమైనా మార్చారా, సౌండ్ మార్చేస్తే మొత్తం స్పాయిల్ అయిపోద్ది బ్రో అని చాలామంది ఇన్స్టాలో మెసేజెస్ చేశారు. అలాంటిది ఏం లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే రేంజ్లో సౌండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా స్క్రీన్ విషయానికి వస్తే యాక్చువల్లీ న్యూ స్క్రీన్ అనేది ఆర్డర్ పెట్టారు. అది డెలివరీ లేట్ అవ్వడం వల్ల ప్రెజెంట్ ఓల్డ్ స్క్రీన్ ఉంది. అండ్ ప్రెజెంట్ ఉన్న స్క్రీన్ని నీట్గా క్లీన్ చేసి ఉంచారు. సో స్క్రీన్ నీట్గానే ఉంది. ఇంతకు ముందున్న మచ్చలు లాంటివి ఇప్పుడైతే సినిమా వేసినప్పుడు కనపడటం లేదు. నాకైతే ఎక్స్పీరియన్స్ పరంగా ఏం ప్రాబ్లం అనిపించలేదు. మరి త్వరలోనే కొత్త స్క్రీన్ తీసుకొచ్చి స్క్రీన్ చేంజ్ చేస్తారని థియేటర్ మేనేజ్మెంట్ చెప్పారు. స్క్రీన్ యొక్క సైజ్ వచ్చేసి 26 విత్ అండ్ 52 హైట్ ఉంది. అండ్ స్క్రీన్ యొక్క గెయిన్ వాల్యూ 3.8 ఉంది. ఈ గెయిన్ అంటే ఏంటో మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా. గెయిన్ అంటే ప్రొజెక్టర్ నుంచి వచ్చిన లైట్ని స్క్రీన్ మీద డబల్దా లైట్ చేసి మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ గెయిన్ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తా ఏంటి అనేది దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ ప్రొజెక్టర్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ అయితే ఏం మార్చలేదు. క్రిస్టీ CP4230 4K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్. ఈవెన్ దో ఇట్ వాజ్ ఏ ల్యాబ్, ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. బ్రైట్నెస్ తగ్గిందన్న ప్రతిసారి ల్యాంప్ అనేది వెంటనే చేంజ్ చేస్తున్నారు. ప్రొజెక్టర్ 4K క్వాలిటీలో చాలా క్లియర్ విజువల్స్ ఇస్తుంది. హై ఫ్రేమ్ రేట్ మూవీస్ కూడా చాలా స్మూత్గా ఈ ప్రొజెక్టర్ ప్లే చేస్తుంది. అండ్ ఈ ప్రొజెక్టర్ అరౌండ్ 34,000 లుమెన్స్ బ్రైట్నెస్ వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ ద ల్యాంప్ బట్టి ఈ ప్రొజెక్టర్ ఒక లుమెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వైజాగ్లో ఇన్ని యాంప్లిఫైర్స్ ఉన్న థియేటర్ ఇంకెక్కడ ఉండదు. టోటల్గా 33 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. క్రౌడ్ కంపెనీ నుంచి 24 యాంప్లిఫైర్స్, USC కంపెనీ నుంచి 9 యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ డాల్బీ CP850 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ డాల్బీ సరౌండ్ 7.1, 5.1 మూవీస్ని ప్లే చేయడంతో పాటు సెలెక్ట్ డాల్బీ అట్మాస్ మూవీస్ని కూడా 7.1 ఫార్మాట్లో ప్లే చేస్తుంది. సౌండ్ క్లారిటీ బ్యాలెన్సింగ్ కోసం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ప్రాసెసర్లో ఉన్నాయి. అట్మాస్ ఉన్న థియేటర్స్కి ఇది చాలా మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. అదండి మ్యాటర్. ఈ థియేటర్కి ఎంత క్రేజ్ ఉండడానికి మెయిన్ రీజన్ సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్ వైజ్ వీలైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సీట్స్ కోసం బాగా నెగిటివ్ రివ్యూస్ ఉండేవి, ఇప్పుడు అవి కూడా చేంజ్ అయిపోయాయి. ప్రొజెక్షన్ కూడా స్క్రీన్ మీద మంచి క్లారిటీతోనే డిస్ప్లే అవుతుంది. త్వరలోనే ఒక కొత్త స్క్రీన్ కూడా వచ్చేస్తుంది. మన వైజాగ్లో మూవీస్ పరంగా ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చే థియేటర్ సంగం శరత్. ఆ థియేటర్ కొన్న స్టాంప్ అలాంటిది. అలాంటి థియేటర్స్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వీడియోకి ఇంతే అండి. మీరు సంగం శరత్ థియేటర్ ఫ్యాన్స్ అయితే ఈ థియేటర్లో మీరు చూసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.